హాయ్. ఈరోజొచ్చిందనేసి మనమేం నేర్చుకుంటాం సూడో క్లాసెస్ ఇన్ సీఎస్ఎస్ అనమాట. సూడో క్లాసెస్ అంటే ఏమి? జస్ట్ హౌఎవర్, ఫోకస్, యాక్టివ్ అంటే ఏమి? జస్ట్ మనము మౌస్‌ని వేరే దీని మీదకి తీసుకెళ్తన్నామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌కొచ్చిందనేసి నేను మీకిక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడేమి ఇక్కడ నేనిక్కడ చూడండి మీకు చూపెడతాను. ఇప్పుడు చూడండి. ఈ యానిమేషన్ వస్తాంది చూసారా? దీన్నే మనం ఏమంటారు హోవర్ అంటారనమాట. అంటే నేను ఈ మౌస్‌ని దీని మీదకి తీసుకొచ్చిన తర్వాత మనకు కొన్ని కలర్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ చూడండి. నేను మౌస్ వస్తానంగానే ఏమవుతుంది? రెడ్ కలర్‌లో వస్తాంది. దీన్నే మనం ఏమంటాము? సూడో క్లాసెస్‌లో హోవర్ అంటారు. అంటే మనము ఈ మౌస్‌ని దీని మీదకి తీసుకొస్తానంగానే అదేమవుతుంది? చేంజ్ అవుతుందనమాట. దీన్నే మనం ఏమంటాము? హోవర్ అంటారనమాట. ఇప్పుడు దాన్ని ఏ విధంగా వర్క్ అవుతుంది ఏమనేది దాన్ని చూద్దాము. అంటే హోవర్ గాని, ఫోకస్, యాక్టివ్, ఎంత్ చిల్డ్, లాస్ట్ చిల్డ్ ఇవంతా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ మనము చేసి చూద్దాము. మీకే బాగా అర్థమవుతుంది. ఓకేనా? హోవర్ అనేదేమి అంటే దాని మీదకి తీసుకెళ్తాను గాని, ఇప్పుడు నేనిక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపెట్టినాను కదా! ఆ విధంగా అన్నమాట. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను కాపీ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను దీంట్లో పేస్ట్ చేస్తాం. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఏమవుతుందనేది చూద్దాం. నేనిక్కడ ఏం చేస్తున్నాను స్టైల్‌లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తాను దీన్ని పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇది మొత్తాన్ని నేనేం చేస్తాను డిలీట్ చేస్తాను. ఇక్కడేమి ఓవర్ మీ అనేసుంది. అంటే ఇప్పుడు నేను దీని మీద చేంజ్ చేస్తే ఇది డిఫాల్ట్‌లో ఏముంది బ్లూ కలర్‌లో ఉంది. నెక్స్ట్ కలర్ దేని మీదకి పోవాలి రెడ్. అంటే నేను దీని మీదకి తీసుకెళ్తాను గాని అది ఏ కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపెట్టినాను చూడండి. రెడ్‌లో అయిందా? సో, అదే విధంగా ఇక్కడ రెడ్‌లో అవ్వాలి. ఇక్కడ చూడండి. అయింది చూసారా? దీన్నే మనం ఏమంటాము? ఏ ఓవర్. అంటే ఇప్పుడు నేను అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏదన్నా తీసుకున్నాననుకోండి. ఇప్పుడు నేను ఇక్కడేమి ఒకటి తీసుకున్నాను. ఓకే. నేను ఇంకా ఒకటి తీసుకుంటాను. ఇక్కడ చూడండి ఇంకొకటి తీసుకున్నాను. ఓకే. టెక్ న్యూస్ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏం పెడతన్నాను? ఫీచర్స్ ఓకే. ఫీచర్స్ వచ్చింది. నెక్స్ట్ దాని తర్వాత కోర్సెస్ అనుకోండి. దాని తర్వాత నేనేం చేశాను? కోర్సెస్ అనేసి పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఎన్నొచ్చింది? 4 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను చూడండి అంటే ఏలో హోవర్ అంటే ఇక్కడ ఏ అనేది ఉంది గదా! ఇక్కడేమి ఇది ఏ అనేదేమి హెచ్‌రెఫ్ అనేదేమి హైపర్ లింక్ అనమాట. ఈ హైపర్ లింక్ మీద ఈ 4 హైపర్ లింకుల మీద మనం పోయినాంరా అంటే మౌస్‌ని దాని మీదకి తీసుకెళ్ళినాంరా అంటే నాలుగిట్లోనూ కలర్ ఏమవ్వాలా? రెడ్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ టెక్స్ట్ డెకరేషన్ అండర్‌లైన్. అంటే దీని మీదకి నేను మౌస్ తీసుకొనొస్తా అనంగానే ఏమవ్వాలా? రెడ్ కలర్‌లో చేంజ్ అవ్వాలా? నెక్స్ట్ అండర్‌లైన్ రావాలా? ఇటు చూడండి. మౌస్ తీసుకొనొచ్చానా అండర్‌లైన్ అయింది. రెడ్ కలర్‌లో వచ్చింది. నెక్స్ట్ అలా కాకుండా ఇప్పుడు కోర్సెస్ మీదకి తీసుకొస్తాను. చూడండి. అర్థమైందా? మనకు మామూలుగా ఒక మెనూలోకొచ్చినాంరా అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట మెనూలో. ఇప్పుడు నేనిక్కడ అండర్‌లైన్ తీసేసినానురా అంటే ఇది అండర్‌లైన్ అవుతుందా? కాదనమాట. చూడండి. ఇప్పుడు నేను అండర్‌లైన్ తీసేసినాను. ఓన్లీ ఇక్కడొచ్చినటువంటివి మాత్రమే మనకిక్కడ ఇలా వస్తుంది చూడండి. అర్థమవుతుందా? దీన్నే హోవర్ అంటామనమాట. మనం మామూలుగా మెనూస్‌కి గాని, లేదా ఎక్కడైనా టెక్స్ట్‌కి గాని మనం ఏం చేస్తాంరా డెకరేట్ చేస్తామనమాట. ఈ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? డెకరేషన్ చేయొచ్చు. మనం రాసినటువంటి కంటెంట్‌ని డెకరేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఇప్పుడు నేనిక్కడ దీని మీదకి తీసుకొస్తానంగానే ఏమవుతుంది? రెడ్ కలర్‌లోకి చేంజ్ అవుతుంది. అలా కాకుండా మీరిక్కడ యెల్లోని పెట్టినారంటే ఏమవుతుంది? యెల్లోలో చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను యెల్లోని తీసేస్తున్నాను. నేనేం చేస్తున్నాను? యెల్లోని పెడతాను. ఇప్పుడు చూడండి నేనిక్కడ దీని మీదకి తీసుకొస్తాను ఏమవుతుంది? యెల్లో కలర్‌లో చేంజ్ అవుతుంది. ఓకేనా? దీన్నే మనం ఏమంటాము? సూడో క్లాసెస్‌లో హోవర్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ ఫోకసు. అంటే దాని మీదకి మనము ఏదైనా ఒక ఎలిమెంట్ మీదకి తీసుకొస్తాన్నామురా అంటే అదేమి ఆటోమేటిక్‌గా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ చూడండి. దీన్నేం చేస్తున్నాను, కాపీ చేసుకుంటున్నాను. ఓకే. కాపీ చేసుకొని నేను ఎక్కడ చేస్తున్నాను, స్టైల్‌లో వేస్తున్నాను. ఎందుకు? అది స్టైల్ కాబట్టి. నెక్స్ట్ దాని తర్వాత నేను దీన్నేం చేస్తున్నాను, కాపీ చేసుకున్నాను. దీంట్లో పేస్ట్ చేస్తాను. ఇది హెచ్‌టీఎంఎల్ పార్ట్ కాబట్టి. ఓకేనా? నేను ఇక్కడ ఏం చేస్తాను, దీంట్లో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు ఆటో ఫోకస్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇటు చూడండి. ఈ కలర్ వచ్చిందా? దీన్నే మనం ఏమంటాము? ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి. ఇక్కడ బ్లూ కలర్‌లో అలా వచ్చింది చూసారా? దీన్నే మనం ఏమంటాము? ఫోకస్. ఇదంటామనమాట. దాన్నేమంటాము? ఆటో ఫోకస్ అంటామనమాట. అంటే ఇన్‌పుట్ టైప్‌కి రాసాడనమాట ఇక్కడ ఫోకస్ అనేసి. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు 1 పిక్సెల్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి 1 పిక్సెల్ ఈక్వల్స్ టు సాలిడ్ నెక్స్ట్ ఇది రాసాడు. పాడింగ్ ఈక్వల్స్ టు 5 పిక్సెల్స్. ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను? ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాను? నంబర్ అనేసి పెడతాను. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్. ఓకే. దీన్ని బ్రేక్ చేద్దాం. మీకు బాగా అర్థమవుతుంది. నేనిప్పుడు ఏం చేశాను, బ్రేక్ చేస్తన్నాను. ఒక్కొక్క లైన్ తర్వాత ఒకటొచ్చే విధంగా. ఓకేనా? నేను ఇదంతా మీకు హెచ్‌టీఎంఎల్‌లో చెప్పాను. హెచ్‌టీఎంఎల్ గాని మీరు చూసింటే మీకింకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేశాను, ఫోకస్ దేనికి పెడతాను, ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెస్ట్‌కి పెడతాను. అంటే ఈ డేట్‌కి ఫోకస్ కాదు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఫోకస్ అయిందా? నెక్స్ట్ నేను ట్యాబ్ చేసినానురా అంటే ఇది ఫోకస్ అవుతుంది. ఇప్పుడు చూడండి నేను క్లిక్ చేసినానా, ఇది ఫోకస్ అయింది, ఇది ఫోకస్ అయింది. కానీ ఇది ఫోకస్ కాదు. ఎందుకు ఫోకస్ కాదు? దీన్ని మనం ఇక్కడ ఏం చేసినాము, ఫోకస్ అనేసి చేయలే. నేను అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, దీన్నే కాపీ చేసుకుంటాను. ఓకే. దీన్ని కాపీ చేసుకొని నేనేం చేస్తాను పేస్ట్ చేస్తాను.
పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అనే చోట నేనేం పెడతాను డేట్ అని పెడతాను. డేట్ అని పెట్టిన తర్వాత మళ్ళీ ఏమి ఇది ఫోకస్ అవుతాంది. సో, బార్డర్ కలర్ వచ్చిందని నేను బ్లూ కాకుండా నేనేం చేస్తాను రెడ్ అని పెడతాను. ఓకే. రెడ్‌లో వచ్చిందనేసి బార్డర్ కలర్ వచ్చి రెడ్ నెక్స్ట్ వచ్చిందనేసి ఏమి బ్లూ. బ్లూ కదా! ఇక్కడుండేది అలానే ఉంది. నెక్స్ట్ ఇదొచ్చిందనేసి నేనేం చేస్తాను 10 పిక్సెల్స్ పెడతాను షాడో. ఇప్పుడు చూడండి. ఓకే. అర్థమైంది కదా! ఇప్పుడు నేనిక్కడ దీన్ని క్లిక్ చేస్తాను అనంగానే కలర్ ఎలా వస్తుందనేది చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి. బ్లూ కలర్ వచ్చింది. సో, ఇక్కడ బార్డర్ అనేదేమి రెడ్ మీకు కనపడలేదు సరిగా. అది సరిగ్గా కనపడలేదు గదా! సో, నేనిక్కడేం చేస్తాను ఇది బ్లూ అనే చోట నేను హ్మ్. గ్రీన్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు గ్రీన్ అని పెట్టాను గదా! ఇదేమి బ్లూ. పైన ఏముంది? బ్లూ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇదేమి గ్రీన్ రావాలి చూడండి. చూడండి గ్రీన్ వచ్చిందా? అంటే ఏమి ఆటో ఫోకస్ అన్నమాట. అంటే ఏమి మనకు ఈ యూజర్ క్లిక్ చేసినప్పుడు మనం టైప్ చేస్తానంగానే మనకి ఇదేమి ఫోకస్‌గా ఉంటుందన్నమాట. అట్రాక్షన్‌గా ఉంటుంది. స్టైల్స్‌గా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇటు చూడండి. ఇది గ్రీన్ కలరు, ఇది బ్లూ కలరు. అంటే మనం ఒక్కొక్క దీనికి ఒక్కొక్క విధంగా రాయొచ్చన్నమాట. ఇప్పుడు ఇది చూడండి గ్రీన్ కలర్‌లో వచ్చింది. నెక్స్ట్ ఇది బ్లూ కలర్‌లో వచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడేమి టెక్స్ట్ ఉంది కాబట్టి ఇది బ్లూ కలర్. నేను అలా కాకుండా ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ నేను ఇక్కడ ఏం చేశాను నంబర్ అని పెట్టాననుకోండి. ఇక్కడ చూడండి. ఎన్‌యుఎంబీఆర్ నంబర్ అని పెట్టినానురా అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది నంబరు. ఇది ఇప్పుడు ఇది ఫోకస్ అవుతుందా? కాదు. ఎందుకు కాదురా అంటే ఇక్కడ నంబర్ పెట్టినాను. అదే నేను దీన్ని ఫోకస్ చేయాలిరా అంటే నేనేం చేయాలా? నేను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసిందనేసి నేను ఇక్కడేం చేస్తాను, పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిందనేసి నేను ఇక్కడ నేనేం చేస్తాను, ఇన్‌పుట్ డేట్ అనే చోట ఇక్కడేం పెడతాను, నంబర్ అని పెడతాను. ఓకే. నంబర్ అని పెట్టిన తర్వాత, ఇప్పుడు నేను ఇక్కడేం చేస్తాను, గ్రీన్ కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను, యెల్లో అని పెడతాను. ఓకే. ఇప్పుడు ఇదేమైంది, యెల్లో అయింది. ఇప్పుడు చూడండి నేను దీని మీద క్లిక్ చేస్తానంగానే మనకేమొస్తుంది, ఇది యెల్లో అనేసొస్తుంది. ఇప్పుడు చూడండి. యెల్లో వచ్చిందా? ఇది బ్లూ కలరు, నెక్స్ట్ ఇది యెల్లో కలరు, నెక్స్ట్ ఇదొచ్చి గ్రీన్ కలరు. మీకిది బాగా అర్థమైంది కదా! ఇప్పుడు చూడండి ఇది నేను బ్లూలో పెట్టినాను. నెక్స్ట్ ఇదొచ్చి గ్రీన్‌లో పెట్టాను. నెక్స్ట్ ఇదొచ్చి యెల్లోలో పెట్టినాననమాట. అర్థమవుతుందా? దీన్నే మనం ఏమంటాము ఫోకస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఫోకస్‌లో ఏమన్నా డౌట్ ఉందా? మీకు డౌట్ ఉండకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను యాక్టివ్. యాక్టివ్ అంటే ఏమనేది చూద్దాం. ఒకసారి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తాను దీన్ని కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను స్టైల్‌లో వేస్తాను. ఓకే. స్టైల్‌లో పేస్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను దీన్ని తీసుకుంటాను. బటన్ మనం దేనికి రాస్తున్నాము? బటన్‌కి రాస్తున్నాం కాబట్టి. సో, నేను ఇక్కడ ఏం చేస్తాను ఇక్కడ బటన్‌కు అంటే ఏమి ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇది చూడండి. యానిమేషన్ లాగా వస్తాను చూసారా? డార్కన్స్ వెన్ యాక్టివ్. ఇది ఆల్ అనే చోట ఏముంది? మొత్తం ఉంది కాబట్టి. ఈ మిగతావంతా వైట్ కలర్‌లో ఉంది. నేను అలా కాకుండా నేను దీని మీద క్లిక్ చేశానంటే, ఇది మాత్రమే ఏముంది బ్లూ కలర్‌లో ఉంది. మిగతావన్నీ ఏమైనాయి వైట్ కలర్‌లో ఉంది. ఇప్పుడు ఇది చూడండి. నేను దీన్ని క్లిక్ చేస్తానన్నా, ఇది మాత్రమే బ్లూ కలర్‌లో ఉంది బ్యాక్‌గ్రౌండ్ మిగతా మొత్తం వైట్ కలర్‌లో ఉంది. దీన్ని యాక్టివ్ అంటారు. అంటే మనం దేన్నైతే క్లిక్ చేస్తున్నామో ఇక్కడ ఏదైతే షో అవుతుందో దాన్ని మాత్రమే యాక్టివ్‌లో పెట్టి మిగతావన్నీ ఏమవుతుంది కలర్ చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి. దీన్నే మనం ఏమంటాము యాక్టివ్ అంటామన్నమాట. అర్థమవుతుందా? అలా యూజ్ అవుతుందన్నమాట ఇది. అంటే ఏమి ఏదైతే డార్కన్స్ వెన్ యాక్టివ్ అంటే ఏమి బ్యాక్‌గ్రౌండ్ కలర్ బాక్స్ షాడో అంటే ఏమి ఈ పేజ్‌కి అంటే ఇప్పుడు ఈ విధంగా అన్నమాట. అంటే మనం దేని మీద అయితే ఇప్పుడు నేనిక్కడ ఏదైతే యాక్టివ్‌గా ఉంటుందో అది మాత్రమే కలర్ చేంజ్ అవుతుంది. మిగతావంతా ఏమవుతుంది అప్పుడు ఇది యూజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను అంటే మూడిట్లో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపెట్టినానో ఆ విధంగా అన్నమాట. ఇక్కడ ఇది అప్లై అవుతుంది. అంటే ఏదైతే ఓపెన్ అవుతుందో అది యాక్టివ్‌గా వస్తుందన్నమాట. మీరు దీన్ని ఒక వెబ్‌సైట్ చేసినప్పుడు దీన్ని ఒకసారి చేసి చూద్దాం. మనము ఈ టాపిక్స్ ఈ ప్లే లిస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, నెక్స్ట్ దీన్ని చేసి చూద్దాం ఒకసారి. అంటే ఈ పేజెస్ అన్నమాట. ఈ పేజెస్‌కి పోయిన తర్వాత ఇదేమవ్వాలి, ఇది యాక్టివ్‌లో ఉండాలి అనేసి దానికి అర్థం ఉంటది. ఓకేనా? నేను చెప్పేది మీకు బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.